ఢిల్లీ అంటే దేశానికి రాజధాని. చట్టాలు చేసే పార్లమెంట్ ఆడనే, ఏలువడి చేసే ప్రధాని రాష్ట్రపతి ఆడనే. చూడాల్సినవి తిరగాల్సినవి బొచ్చడుంటాయి. సాల్తి గీ ముచ్చట్లు ఎన్ని మాటలు చెప్పినావు? ఉత్తగా చెప్పుకుంటే ఏమొస్తుంది? సీదా ఆడికి పోయి చూపిస్తా అని ఉరికింది మా చంద్రవ్వ. గీ సలికి ఆడ ఎట్లుందో ఏం చేస్తుందో గాని ఏడేడ తిరిగింది, ఏం ముచ్చట్లు పట్టుకొచ్చిందో మీరే చూడుర్రి. అందరికి శనార్థులు మంచిగా ఉన్నారా? ఢిల్లీ చూద్దామని వచ్చిన అది రాష్ట్రపతి రోడ్డు. రాష్ట్రపతి ఇల్లు ఉంటది కదా, అటు పోయే రోడ్ అన్నమాట. ఇప్పుడు మనం కర్తవ్య పాత్ అంటారు దీన్ని. ఢిల్లీ గేట్ కాడ ఉన్నాము. అటు బందుకు ఢిల్లీ గేట్ ఉన్నది. 26 జనవరి కోసం అని ఎర్రకోటల చేసే పరేడ్ ప్రాక్టీస్ నడుస్తున్నది. ఇంట్లో ఆడవిల్లలు ఉన్నారు ముద్దుగా. ముందు మున్నాళ్ళు అంతా ఆడవిల్లలే చూడండి. పొద్దుగాల 7 కొడుతున్నది. 7 కొడుతుంటే ఇంకా మీదకించి చందమామ పోతలేడు, సూర్యుడు బయటకు వస్తలేడు. పగబట్టినట్టు ఏమడుతుంది. అర్ధరాత్రి లైట్లు వేసుకొని పోయినట్టు ఇగో లైట్లు వేసుకొని పోతున్నారు. అమ్మ పెద్దగా ఉన్నది. ఆడికిడికి ఎర్రకోట అంటే ఎర్రగానే ఉన్నది, నీయంగానే ఎర్రగా ఉన్నది ఎర్రకోట. 1639 సంవత్సరంలో మే 13వ తారీఖు షురు చేసిండంట ఎర్రకోటను కట్టుడు. 1648లో కట్టడం ముగించిందంట. అంటే దగ్గర 9 ఏళ్ళు కట్టించిండు అనమాట. లోపలికి పోనీకే పర్మిషన్ లేదు. పోయి చూడొచ్చు కానీ కెమెరా పట్టుకొని పోవద్దు అన్నారు వాళ్ళు. నడవండిగా చాందిని చౌక్ కాడికి తీసుకుపోతాం మిమ్మల్ని అందరినీ. ఎదురుగా ఎర్రకోట, ఇటు బందుకు చాందిని చౌక్ అని రాసినది. ఇగో ఈ స్వెటర్ల దుకాణాలు ఉన్నాయి ఈడ. కిतना 350 అంటుండే ఒక్క స్వెటర్. చాందిని చౌక్ లో ఏ వయసు వాళ్ళకన్నా ఏదైనా దొరికిపోతుంది అంటారు కదా. ఈ గాజులు అయితే మంచిగా ఉన్నాయి. ఏ డబ్బా తీసుకున్నా 100 రూపాయలు అంట. కమ్ ఈడ స్వెటర్లు ఉన్నాయి. పోయి ఒకసారి ఈడ స్వెటర్లు చూద్దాముండి. ये ब्राइडल होती है आइटम हमारी, ठीक है जी. पार्टी शर्ट ब्राइडल के अंदर आइटम चल रही है. ये 2450 की आपके लिए, ये 1050 में. ఏమో ఈడ చూడుండేమో చిన్న పెద్దగా లేవు. అన్ని 100 రూపాయలే చెప్తున్నాడు ఆయన. కమ్మలు అన్ని 100 రూపాయలు. ఏ డ్రెస్ కితనేమే ఆయగా? 21,000. 21,000 అంట. जी लहंगा, ब्राइडल लहंगा. తక్కువ చేస్తారా అంటే 10% తక్కువ అవుతుంది అంటున్నాడు ఆ తమ్ముడు. అబ్బా గీడ చూడండి, బొమ్మలకేసిండ్రు లంగలు ఎంత బాగున్నాయో. 45,000. 80,500. 50% डिस्काउंट. ओल्ड रबड़ी అని రాసినది. ये दुकान कितने साल से है आपका? 4 साल. भैया जी आपका नाम? लक्ष्मण प्रसाद जी बाबा है हमारे. डैडी अरे क्या बात है. అన్నములేమో అనుకున్నా. कितने कर रहे थे भैया? 100 रुपीस फिक्स है. ఇక్కడ చూడండి ముద్దుగా కమ్మలకు కూడా అద్దాలు పెట్టుకున్నారు. మా పోరల పెన్లికి గిసొంటిది ఒక గొంట. సేల్ ప్రైస్ 4,350 ఫిక్స్డ్. ఇదైతే ఇంకా బాగున్నది. ఇదంతా చేతులతోటి చేసిన వర్క్. ఇదంతా పెళ్లి పిల్లను పల్లకిలు ఎత్తుకొని పోతున్నారు ముద్దుగా మోసుకొని. కశ్మీర్ వాళ్ళు అంటే అన్నోళ్ళు దూర రేత భయ్యా. यहाँ से कश्मीर आपको 2 दिन लग जाएंगे. వచ్చి ఢిల్లీలో తిరుగుతున్నారు అంటే ఈ అన్నోళ్ళు. अभी सर తోటి ఎంజాయ్ చేద్దాం. ఇగో గురుద్వారా సిస్గంజ్ సాహిబ్ ఢిల్లీ అని రాసింది చూడండి. అట్లా నడుచుకుంటూ వస్తుంటే 3 పోరలు చిన్న పోరలు కాలేజ్ వాళ్ళు కనబడ్డారు. నమస్తే. నమస్తే అక్క. ఎక్కడికి ఎంచుతామి? వైజాగ్. వీడికి ఏమిటికి వస్తేవి? గ్రాడ్యుయేషన్ ఉంది, కాన్వకేషన్, సో వచ్చాం. ఇక మీరు అంత తెలుగు వాళ్ళేనా? తెలుగు. ఎక్కడ తమ్మి నీరెవరు? మాది ఏలూరు. ఇది ఇక్కడ నల్గొండ దగ్గర నిర్మనూర్. లాస్ట్ సంవత్సరంలో నువ్వేం చేసినావు ప్రాజెక్ట్? సోలార్ బస్ చేసాం. మొత్తానికి మన పిల్లలు కలిసిండ్రు. నాకు చాందిని చౌక పోయేస్తా తామి. ఏ సపరేట్ చాట్ बनाता है चाट. కిసే చాట్ బనాతే जी हाँ. దీంతో అంటే చాట్ చేస్తారంట వీళ్ళు. ఇక్కడ ఆయన మూంగిదాలు బేసన్ కా చీలా అని చేస్తున్నాడు. ఇది పెసరపిండి తోటి చేస్తున్నటువంటి దోశే. ఇస్మే క్యా మిలాకే దేతే? टमाटो पटाटो पनीर मूंग की दाल बेसन का. 100 రూపీస్ కి ఒక ప్లేట్ అంట. ప్లేట్ లా 2 దోశలు వస్తాయి అన్నట్టు. ఢిల్లీలో తిరుగుతుంటే చాందిని చౌక్ దాటి ముందుకొస్తే ఇగో ఇది ఢిల్లీ దర్వాజా అంటారు కదా. పాత ఢిల్లీకి కొత్త ఢిల్లీకి నడిమిట్లు ఉన్నటువంటి గేటు ఇది. దీన్ని ఢిల్లీ గేట్ అంటారు. శాస్త్రి భవన్ మార్కెట్ అంటారు దీన్ని. అంతా రుచికరమైన భోజనం ఉంటది ఢిల్లీలో. ఇది బాగా ఫేమస్. అంటే అది చూద్దామంటాను వచ్చిన పిండి ముద్దలు చేసి చేతులతోటే ముద్దుగా పెద్దగా వెడల్పుగా చేసేసి మంచిగా పూరి చేసేస్తున్నాడు. శనగకూరలా మంచిగా మిరపకాయలు వేయించి పెడుతున్నాడు. నేను కూడా ఒక ప్లేట్ తీసుకొని తింటా. మంచిగా ఉన్నది. శనగపప్పులో శనగల కూర, ఒక పచ్చిమిరపకాయ, ఒక క్యారెట్ ముక్క కూడా ఇచ్చిండు. చోళ బటర్ అంటే ఎట్లుంటుందో అనుకున్నా కానీ ఏకదం ఉంది. హైదరాబాద్కి వచ్చినాక ఇంకొక ముచ్చటతో మళ్ళా కలుస్తాం. మంచిదా?